స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నారంట. ఏ విషయంలో మీరు స్పష్టంగా వెళ్తున్నారనేది ఒకసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఏ విషయంలో స్పష్టత ఉంది మీకు? అంటే కేసీఆర్ గారు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై, అరాచకాలపై మీకు స్పష్టత ఉందా? మీ ప్రభుత్వంలో మీరు చెప్పిన 6 హామీలు అమలవుతున్నాయా లేదా అని దానిపై మీకు స్పష్టత ఉందా? మీ పాలసీలపైన మీకు స్పష్టత ఉందా? మీ ప్రభుత్వంలో విద్యా వైద్యం పైన మీకు స్పష్టత ఉందా? ప్యూర్ రేర్ అని చెప్పి ఒక తీసుకొచ్చారు, దానిపైన మీకు స్పష్టత ఉందా? మొన్న మీరు చెప్పారు గ్లోబల్ విజన్ అని చెప్పి, గ్లోబల్ సమ్మిట్ అని ఒకటి చేశారు. దాంట్లో ఏం జరిగిందో అసలు అది ఎందుకో మీకు స్పష్టత ఉందా? అసలు మీ ప్రభుత్వం ఏమి నడుపుతుందో, ఏం చేస్తుందో మీకు స్పష్టత ఉందా? ఇన్ని స్పష్టతలు లేని మీరు స్పష్టమైన అభిప్రాయంతో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు చూసారా? అది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అట్లా ఉంది సార్. ఎందులో స్పష్టంగా వెళ్తున్నారు మీరు? ఒక్క విషయం చెప్పండి. భూములు దోచుకోవటంలో, ఆస్తులు పెంచుకోవటంలో, రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించడంలో, ఇలాంటి విషయాల్లో తప్ప ఏ విషయంలో మీకు స్పష్టత ఉంది? ఒక్క విషయంలో కూడా మీకు స్పష్టత లేదు. మళ్ళీ స్పష్టంగా ముందుకెళ్తారట వీళ్ళు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకుండా చూడండి, వివిధ శాఖల మధ్య సమన్వయం, అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు లేకుండా చూడాలని చెప్తున్నారు. మరి అన్నీ ఇప్పుడు అద్దె భవనాల్లో ఉన్నాయి కదా. అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సమన్వయం, సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమే. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని శాఖల కార్యదర్శుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అది 100కి 100 విజయవంతం కావాలంటే అధికారుల సహకారం ఉండాలి. ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలి. పనితీరులో మార్పు రాకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్తున్నారు. ఇది మీరు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది సార్. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ మాట చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ రోజుకి అధికారులపై పట్టు లేదు.